పార్థు బాబు, అల్లుడు గారు, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే బాబు. రే పెద్దమ్మకి అత్తయ్య మావయ్య స్వీట్లు పళ్ళు బట్టలు అన్ని తీసుకొచ్చారా? అలాగా. వరు ఒకసారి రా. ఏంటక్క? రా. ఏంటక్క? ఎక్కడికి వెళ్ళావు? ఏమైపోయావు? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఈ నిమిషం దాకా నేను అసలు తల్లి కాబోతున్నానన్న సంతోషమే నాకు లేదు. అందరి ముందు అడగలేక ఏదైతేనే నువ్వు తిరిగొస్తే చాలు అనుకుని అక్కడ అడగకుండా ఊరుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు పార్థు గారు అసలు నిన్ను పలకరించకుండా ఉండేసరికి అడగకుండా ఉండలేకపోయాను. అసలు ఏమైంది వరు? అక్క, అది మా ఆయనకి చిన్న జలకిచ్చానులే అక్క. అంటే అది చిన్న చిన్న గొడవలే అక్క. నాకు ఒళ్ళు మండి నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాను అంతే. పదక్క వెళ్దాం. అలాంటప్పుడు అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళొచ్చు కదే. అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వెంటనే పార్దు అక్కడికి వచ్చేస్తాడు కదక్క, అందుకని. మరి నీ గురించి అడిగితే ఏదేదో అంటున్నారేంటి? తనకేవి పట్టనట్టే మాట్లాడారు. అక్క పాపం ఏం చేస్తాడక్క? నేను ఎక్కడికి వెళ్ళానో తెలియక అయ్యగారికి పిచ్చెక్కిపోయి కనబడ్డ వాళ్ళందరినీ కరిచేస్తున్నాడంట. ఆఫీస్లో కూడా ఇలాగే చేస్తున్నాడంట. నిన్ను కూడా కసురుకున్నాడు కదూ? అవునే, బాగా. నాకేం తెలుసు, కావాలంటే ఫోన్ చేసుకో అనుంటాడు కదూ? నిజమేనే, ఇంకా కోపంగానే అన్నారు. అంటాడు మా ఇద్దరు సచ్చినాడు. నీకోసం వచ్చాను తప్ప ఇక్కడ నాకేముందక్క, బూడిదా. అక్క చూసావక్క, ఇదంతా నా మీదున్న ప్రేమతోనే అక్క. నీకిప్పటికైనా అర్థమైందా? ఇప్పుడే అర్థమైందే. మీరిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేరని తెలిసి కూడా నేనే ఎన్నెన్నో అనుమానాలు పెంచుకున్నాను. అవునక్క, నన్ను వదిలిపెట్టి ఆయన ఎలా ఉంటారక్క? పద బయటికెళ్దాం, అందరూ అక్కడే ఉన్నారు, ఎదురు చూస్తూ ఉంటారు. పద. ఇది నేను టెన్షన్ పెట్టాలని మీనాక్షితో కలిసి నాటకం ఆడి ఉంటుందా? చిచి, మీనాక్షి ఇలాంటి వాటికి ఒప్పుకోదు. పాపం సిన్సియర్గానే దానికోసం ఫీల్ అయ్యింది. మరి ఇది పుట్టింట్లోనే చచ్చినప్పుడు మీనాక్షి ఎందుకలా చెప్పింది? అవును, ఇందాక నేను బయటికి వెళ్తుంటే నాకేదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు. ఏంటి మీనాక్షి అది? మీరేమో బయటికి వెళ్తున్నారు, అమ్మా నాన్న వస్తున్నారని చెప్పి ఆపాలనుకున్నాను అత్తయ్య. ఓ అదా. ఇంకెందుకు ఆలస్యం? తెచ్చినవన్నీ ఒళ్ళో పెట్టేసేయండి తొందరగా. ఇంకొక 5 నిమిషాలు ఆగితే మంచి గడియలు వస్తాయంట బాబు. పంతులు గారు ఆ టైంకే పెట్టమన్నారు. దాన్నే ఉంది, అలాగే ఆగుతాం అత్తయ్య గారు. మంచి గడియలు ముఖ్యం కదా మనకి. ఇంకా టైం ఉంది కదా, ఈలోపు ఆ వగలాడిని పక్కకు పిలిచి ఇప్పటిదాకా ఎక్కడ చచ్చిందో అడుగు. అవును, దీని సంగతి తేల్చుకుంటే తప్ప నా మనసు కుదురుగా ఉండేటట్టు లేదమ్మమ్మా. మన ఇద్దరం కలిసి వచ్చిన వాళ్ళకి టీ పెడదాం. రావ రూధిని, రా. ఎక్కడికెళ్ళావు? అక్కడికే. అదే, అక్కడికంటే ఎక్కడికి అని. ఎక్కడికని మీ అబ్బాయి చెప్పాడో అక్కడికే. అక్కడికెళ్ళలేదని ఎక్కడ్నుంచో ఫోన్ వచ్చింది తెలుసా? అక్కడికి కాకుండా నేను ఇంకెక్కడికి వెళ్ళాలని ఫోన్ వచ్చిందో చెప్తారా?